నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్లో కానీ, లేదంటే కన్సీవ్ అయిన తర్వాత కానీ, లేదంటే ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్తో లేట్ ప్రెగ్నెన్సీస్లో వచ్చిన వాళ్ళకి బేసిక్గా అసలు టార్చ్ స్క్రీనింగ్ అంటే ఏంటి, అసలు టార్చ్ ప్రొఫైల్ ఎందుకు చేస్తారు అని జనరల్గా మనల్ని అడుగుతూ ఉంటారండి. సో బేసిక్గా అసలు టార్చ్ ప్రొఫైల్ అంటే దీంట్లో మనకి ఒక 3 to 4 క్లాసిఫికేషన్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ టాక్సోప్లాస్మోసిస్ అంటే టార్చ్లో టీ అంటే ఏమిటి, సో టాక్సోప్లాస్మోసిస్. ఆర్ అంటే ఏమిటి, రుబెల్లా. సి అంటే ఏమిటి, సైటోమెగాలో వైరస్. హెచ్ అంటే ఏమిటి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. సో ఈ జనరల్గా వీటిలో మనకి ప్రెగ్నెంట్ మదర్స్లో కానీ, లేదంటే ఊమ్లో అంటే బేబీకి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో జనరల్గా ఈ టాక్సోప్లాస్మోసిస్లో టాక్స్ గాండై అనే ఒక వైరస్ ద్వారా ఈ టాక్సోప్లాస్మోసిస్ డిసీజ్ అనేది ప్రెగ్నెంట్ మదర్ కానీ, లేదంటే లోపల బేబీకి కానీ సోకటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో మనకి టాక్సోప్లాస్మోసిస్లో అసలు ఎలా వస్తుంది అంటే టాక్సోప్లాస్మోసిస్ రావడం గల ముఖ్య కారణం ఏంటి. సో దీంట్లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్టెడ్ మీట్ తిన్నా, లేదంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తిన్నా, లేదంటే ఇంట్లో క్యాట్ లిటర్స్ అంటే ఈ పిల్లులు పెంచుకుంటున్న వాళ్ళు క్యాట్ ఫీసిస్ ద్వారా, లేదంటే ఈ క్యాట్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ టాక్స్ గాండై అనే వైరస్ సోకే ఛాన్స్ అయితే 100% ఇండివిజువల్స్లో ఉంటుంది. అంటే అందరికీ వస్తుంది అని కాదు, జనరల్గా ఈ టాక్సోప్లాస్మోసిస్ డిసీజ్ వచ్చిన ఇండివిజువల్స్లో ఈ టీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకే మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నాను. సో బేసిక్గా ఈ టాక్సోప్లాస్మోసిస్ ఎఫెక్ట్ అయిన తర్వాత దాంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి. సో మెయిన్గా దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చెప్పుకోవాల్సిన లక్షణం ఏంటంటే ఈ కొంతమందిలో మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయండి. అంటే అబార్షన్స్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా తర్వాత మనకి ఈ టాక్సోప్లాస్మోసిస్లో మనకి కొంతమందిలో ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బేబీస్లో డిలేడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మైల్ స్టోన్స్ అనేవి తగ్గిపోవటం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. అంటే ప్రెగ్నెన్సీలో ఈ లోపల బేబీకి ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఈ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది హ్యాంపర్ అయిపోవడం, లేదంటే స్లో అయిపోవడం అనేది జనరల్గా ఈ టాక్సోప్లాస్మోసిస్లో క్లినికల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే రుబెల్లా కూడా ఈ జర్మన్ మీజిల్స్ ద్వారా ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ అనేది సోకుతూ ఉంటుందండి. ఇది కూడా అంటే ప్రెగ్నెంట్ మదర్స్లో అంటే బేబీస్లో ఎఫెక్ట్ అవ్వటం, తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 1 or 2 yearsలో ఈ జర్మన్ మీజిల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒంటి మీద బాగా దద్దుర్లాగా రావటం, ఒళ్ళంతా బాగా ర్యాషెస్ లాగా రావటం, ఒళ్ళంతా బాగా అట్ల కట్టేసినట్టు అవటం అనేది జనరల్గా ఈ జర్మన్ మీజిల్స్లో క్లినికల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. దాని ద్వారా తర్వాత మనం చెప్పుకునేది సైటోమెగాలో వైరస్, సిఎంవి అంటూ ఉంటాం. జనరల్గా సిఎంవి కూడా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్కి సంబంధించిన కోవాకు చెందిన వైరల్ ఇన్ఫెక్షన్ ఏనండి. సో జనరల్గా సిఎంవి, హెచ్ఎస్వి రెండు ఒక రకంగానే క్లినికల్ ప్రజెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రాపర్గా ఒకవేళ సిఎంవి పాజిటివ్ అనేది తేలితే ఎర్లీ స్టేజెస్లోనే మనం ఒకసారి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని యాంటీబాడీ వాల్యూ చూసుకుని మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో మనం కంపారిటివ్గా ఓవరాల్గా మనకి ఈ టాక్సోప్లాస్మోసిస్ కానీ, రుబెల్లా కానీ, సైటోమెగాలి వైరస్ కానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ అంటే ప్రెగ్నెంట్ మదర్లో ఒకవేళ పాజిటివ్ అనేది వస్తే ఈ వీటి ఇంపాక్ట్ బేబీ మీద ఎలా ఉంటుంది అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో ఆ ఊంబుకి అంటే బేబీకి ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎఫెక్ట్ అయ్యే ఏంటంటే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ మండలం మీద ఎఫెక్ట్ అవ్వటం, కొంతమందికి చూపు అనేది పోవటం, అంటే ఆఫ్టర్ డెలివరీ ఈ చూపు అనేది మందగించడం, కొంతమందికి వినికిడి శక్తి అనేది తగ్గిపోవటం, కొంతమందికి గ్రోత్ రిటార్డేషన్ అనేది జరగటం, మైల్ స్టోన్స్ అనేవి డిలే అయిపోవటం, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎనామలీస్ అనేవి తొందరగా రావటం అనేది జనరల్గా ఓవరాల్గా ఈ టాక్సోప్లాస్మోసిస్లో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ముఖ్యంగా కనిపించే లక్షణాలండి. సో ప్రాపర్గా ఎర్లీ స్టేజ్లో ఒకసారి ఈ టాక్సోప్లాస్మోసిస్ ఈ టార్చ్ టెస్ట్ ఒకసారి చేయించుకుని ఒకవేళ ఏదైనా అంటే ఇంతకుముందు వెదర్ ఇట్ ఈస్ ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండి, లేదంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ టార్చ్ టెస్ట్ అనేది డ్యూరింగ్ ద డెలివరీ టైం ఒకసారి చేయించుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆ బేబీ మీద పడకుండా నార్మల్గా అంత ప్రాసెస్ అంతా నార్మల్గా అంటే ఒక హెల్దీ బేబీకి మనం డెలివరీ చేయడానికి, తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బేబీకి ఒక మంచి మనం ఒక భవిష్యత్తు ఇవ్వటం, అంటే ఇవన్నీ ఎవరికి అంటే జనరల్గా నేను చెప్పేది ఎవరికైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రమే ఈ ప్రొఫైల్ అనేది టార్చ్ ప్రొఫైల్ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో బేసిక్గా మనకి రొటీన్ చెకప్లో చేసే టెస్టులు ఎలాగా మీకు అందరికీ తెలుసు. దీంట్లో వైరల్ మార్కర్స్ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అనేవి మనం ప్రాపర్గా
చెక్ చేసుకుంటాను, దాంతోపాటు వీడిఆర్ఎల్ కూడా చెక్ చేసుకుంటాను. కానీ కొంతమంది దాస్తూ ఉంటారు, కొంతమంది చెప్పరు. ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఎస్టీడీ ఇన్ఫెక్షన్ అనేది ప్రాపర్గా ఒకసారి మనం మీరు కన్సల్టెంట్కి ఒకసారి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పగలిగితే, సో ఈ టెస్టులు చేయించుకోగలిగితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకుంటూ మనం ఫర్దర్గా కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండటానికి మనం మెడిసిన్ వాడుకుంటూ నార్మల్గా ఒక ప్రాసెస్లో ఇమ్యూనిటీకి సంబంధించిన ఆహారం అది తీసుకుంటే మనం ఎటువంటి భయం నిస్సంకోచంగా మనం ఒక మంచి ఫ్యూచర్ అంటే మన పుట్టబోయే బిడ్డను మనం ఒక మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.